IQ Z9 ఈ మొబైల్ని ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టాను. ఒక 1 వీక్ నుంచి మొబైల్ని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో పెట్టలేదు, పోస్ట్ చేయలేదు. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదనమాట. సో హెల్త్ బాగాలేనప్పుడు నేను లేసి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి అంత సీన్ లేదు కాబట్టి అన్బాక్సింగ్ వీడియో నేను అప్లోడ్ చేయలేదు. అయితే ఈ మొబైల్లో ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయా, వీళ్ళు పెట్టిన ప్రైస్కి కొనొచ్చా లేదా, ఇవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. నేను తీసుకొచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అనమాట. దీన్ని వీళ్ళు బ్రష్డ్ గ్రీన్ అంటున్నారు. సో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఒక బ్రష్ తో పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కొంచెం చూడడానికి లుక్ అనేది చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కానీ ఫ్రేమ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ప్లాస్టిక్ ఇచ్చారు, ఎక్కడ కూడా గ్లాస్ బోర్డ్ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఫినిషింగ్ కూడా మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. సో మొత్తం మ్యాట్ ఫినిష్ టైప్ లో ఇచ్చున్నారు అనమాట. సో ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయదు. కాకపోతే ఇక్కడ కెమెరా మాడ్యూల్ ఉంది కదా, సో ఈ కెమెరా మాడ్యూల్ దగ్గర మాత్రం మీకు ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి, కానీ మిగతా ఫోన్ ఎక్కడ కూడా మీకు ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ చేయట్లేదు. కింద మనకి స్పీకర్ ప్రొవైడ్ చేశారు, టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేశారు, సిమ్ ట్రే ఉంది. సో ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ ఒక మెమరీ కార్డు కానీ వేసుకోవచ్చు. మెమరీ కార్డు వేసుకొని 1 TB వరకు మెమరీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేదు, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఎక్కడ కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాగ్రత్త కనిపించడం లేదు. సో దానివల్ల ఏంటంటే మొబైల్ కొంచెం స్లిమ్ గా ఉంది చూడడానికి. యూజ్ చేసినప్పుడు కూడా మీకు అంత బరువుగా అనిపించట్లేదు. వెయిట్ కూడా జస్ట్ 191 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. మీరు జనరల్ యూజ్ లో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించదు. ఫ్రంట్ మీకు ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తారు. సో అంత సేఫ్ కాదు, కొన్ని రోజులు వాడుకోవచ్చు, కానీ తర్వాత మీరు బెటర్ మంచి క్వాలిటీ టెంపర్ గ్లాస్ అయితే వేసుకోండి. ఓవరాల్ గా డిజైన్ లో మాత్రం నేనైతే సాటిస్ఫై అయ్యాను. మీరు ఆ ప్రైస్ లో మీరు గ్లాస్ బాడ్ ఎక్స్పెక్ట్ చేయబాకండి, ఎందుకంటే ప్రైస్ అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు మొబైల్స్ చూసుకుంటే ఇంతకుముందు 20,000 లోపు వచ్చే ఫోన్లు ఇప్పుడు 25-30 దాకా వెళ్ళిపోతున్నాయి. 20,000 లోపు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అసలు ఏం లేవన్నమాట మార్కెట్లో. ఇది చాలా మంచి ఫోన్. సో అన్ని వంకలు పెట్టాల్సిన పని లేదు దీనికి. అండ్ డిస్ప్లేకి వస్తే ఇది మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు చెప్పడం పీక్ బ్రైట్నెస్ 1800 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. ఇది మీకు HDR కంటెంట్ స్ట్రీమ్ చేసేటప్పుడు మాత్రమే పీక్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. జనరల్గా మీకు టిపికల్లీ మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టి మీరు యూజ్ చేస్తుంటే మాత్రం మాక్సిమం బ్రైట్నెస్ మీకు 1100 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో 1100 nits కూడా మీకు సన్లైట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. సన్లైట్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. మరీ మిట్ట మధ్యాహ్నం ఎండలోకి వెళ్తే మాత్రం మీకు కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు, కానీ జనరల్గా మాత్రం మీకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు యూజ్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. యూట్యూబ్లో మీరు 4K వీడియోస్ చూసుకోవచ్చు, HDR వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడవచ్చు. 11 సపోర్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లేలో మాత్రం మీకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. కలర్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా చాలా బాగున్నాయి. డిస్ప్లే ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఇక్కడ మీకు 100% వాల్యూమ్ పెట్టినా కూడా సౌండ్ అనేది అంత క్లారిటీగా లేదు, అంత లౌడ్గా లేదనమాట. కాకపోతే వీళ్ళు వాల్యూమ్ బూస్టర్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టిన తర్వాత జస్ట్ వాల్యూమ్ అప్ బటన్ని ఒకసారి క్లిక్ చేస్తే 150% వెళ్తుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే 200% వెళ్తుంది. సో 200% మీరు వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం మీకు సౌండ్ అవుట్పుట్ చాలా లౌడ్ ఉంది. ఒక చిన్న మినీ స్పీకర్ యూజ్ చేసినట్టుంది. ఇయర్ పీస్ మీకు సెకండరీ స్పీకర్ గా యాక్ట్ అవుతుంది. కింద నుంచి వచ్చేంత సౌండ్ అయితే మీకు ఇయర్ పీస్ నుంచి రాదు, కానీ ఓవరాల్ గా మీకు ఫుల్ 200% వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో కూడా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్. ఈ బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఈ ప్రాసెసర్ నేను అనుకోవడం 23,000 అలా లాంచ్ చేస్తారు అనుకున్నా, బట్ 20,000 లోపు తీసుకొచ్చారు ఈ ప్రాసెసర్ ని. మినిటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. ఆ ప్రైస్ లో చాలా మంచి ప్రాసెసర్. Antutu బెంచ్ మార్క్ స్కోర్ చూస్తే 7,10,000 దాకా స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ కూడా చాలా మంచి స్కోర్ చేసింది. అండ్ BGMI, దీనిలో మీరు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు, లేదంటే HDR అల్ట్రాలో ఆడుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు ఎక్కడ కూడా మేజర్ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హీటింగ్ కూడా చాలా తక్కువ అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 1 hour కంటిన్యూస్ గేమ్స్ ఆడాను. 1 hour కంటిన్యూస్ గేమ్ ఆడినా కూడా ఫ్రంట్ సైడ్ మీకు స్క్రీన్ వైపు 39.9 degrees టెంపరేచర్ రిజిస్టర్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ 39.5 degrees రిజిస్టర్ అయింది. సో బిలో 40 degrees అనుకోండి, ఇంచుమించు 40 degrees లో చాలా కంట్రోల్లో ఉంది టెంపరేచర్ మాత్రం. నిజంగా ఆ ప్రైస్ లో హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేశారు. అండ్ దాంతోపాటు IQ గేమింగ్ ఫీచర్స్ కూడా దీనిలో ఉంటాయి. స్పెషల్ గా మాన్స్టర్ మోడ్ కానీ 4D వైబ్రేషన్ కానీ వాయిస్ చేంజర్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫోన్ అయితే ఉంటాయి. సో గేమ్స్ ఆడడానికి ఇది మీకు ఇంకా బాగుంటుంది గేమ్స్ ఆడేటప్పుడు. సో ఓవరాల్ గా గేమర్స్ మెయిన్ గా 20,000 లోపు, స్ట్రిక్ట్లీ బడ్జెట్ 20,000 లోపు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే ర్యామ్ LPDDR 4X ర్యామ్ తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆ ప్రైస్ కి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కెమెరాస్ ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది కెమెరాస్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వాలి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కూడా మీకు సోనీ IMX 882 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫస్ట్లీ డేలైట్ కండిషన్, అవుట్డోర్లో మీరు డేలైట్ సన్లైట్ ఉన్నప్పుడు మీరు ఫోటోస్ చేస్తుంటే మాత్రం చాలా బాగా ఫోటోస్ వస్తున్నాయి. జూమ్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ అనేది చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ HDR ఫోటోస్ కూడా కొన్ని IQ Neo 9 Pro కూడా 35,000 పెట్టినా కూడా అందులో HDR ఫోటోస్ అనేవి కొంచెం ఫేస్ అనేది ఒక రకంగా చేస్తూ ఉంది. బట్ దీనిలో అలా లేదు. HDR ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్స్లో కూడా మీకు పోర్ట్రేట్స్లో ఈ డెప్త్ సెన్సార్ ఉండడం వల్ల మీరు 2x పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. జనరల్గా మీరు 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తాయి. చాలాసార్లు చెప్పాను నేను కూడా, 2x పోర్ట్రేట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కూడా 2x పోర్ట్రేట్స్ దీనిలో కూడా
చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే 1x పోర్ట్రేట్స్ దగ్గర నేను ఒక ఇష్యూ అయితే నోటీస్ చేశాను. 10 ఫోటోలు తీస్తే 8 ఫోటోలు మీకు అవుట్ ఫోకస్ వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అయ్యి పర్సన్ బ్లర్ అయిపోతున్నాడు. అది ఎందుకు అవుతుంది నాకు అర్థం కాలేదు. సాఫ్ట్వేర్ ఇష్యూ, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇష్యూవే, హార్డ్వేర్ ఇష్యూ కాదు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి ఖచ్చితంగా నేను ఫిక్స్ చేస్తారు. దీని గురించి మీరు అంతగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ప్రస్తుతానికి మీరు ఫోన్ తీసుకుంటే మాత్రం 1x పోర్ట్రేట్స్ అనేవి మీకు అంత బాగా రావట్లేదు. బ్యాక్ ఫోకస్ అయిపోతుంది, ఫ్రంట్ పర్సన్ అనేది బ్లర్ అయిపోతున్నాడు. చాలాసార్లు తీసాను నేను, ఇండోర్లో తీసాను, అవుట్డోర్లో తీసాను, మాల్లో తీసాను, ఎక్కడ తీసినా కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. నైట్ టైంలో కూడా అదే సేమ్ ప్రాబ్లం వస్తుంది. సో 1x పోర్ట్రేట్స్ మాత్రం ఇదొక ఇష్యూ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS లో మీకు ఆప్టికల్ ఇమేజ్ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఆ వీడియోస్ అయితే చాలా స్టేబుల్గా వస్తున్నాయి. 4K 30 FPS శాంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ 1080p 30 FPS లో మీకు OIS, EIS రెండు యాక్టివేట్ అవుతాయి. ఇంకొంచెం స్టేబుల్గా వస్తుంది. కాకపోతే 1080p శాంపుల్లో మీకు అంత డీటెయిల్స్ అయితే అంత కనిపించవు. 4Kలో కనిపించినంత డీటెయిల్స్ అయితే 1080pలో కనిపించవు. ఎనీవే 1080p శాంపుల్ కూడా బాగానే ఉంది. అండ్ 1080p 24 FPS లో బొకే వీడియోస్ తీసుకోవచ్చు, అంటే బ్యాక్ బ్లర్ అవుతుంది. సో ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే దీనికి స్టెబిలైజేషన్ లేదు, షేకింగ్గా వస్తుంది, కొంచెం ఎడ్యుటేషన్ దగ్గర అక్కడక్కడ మిస్ అవుతూ ఉంది. ఎనీవే బొకే వీడియో కూడా ఉంది. మీరు ట్రైపాడ్ పెట్టి రికార్డ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇండోర్లో మాల్లో ఫొటోస్ తీసాను. మాల్లో కూడా ఫొటోస్ బాగానే వస్తున్నాయి. 2x పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే మేజర్ ప్రాబ్లం 1x పోర్ట్రేట్స్. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, మనిషి బ్లర్ అయిపోతున్నాడు, బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అయిపోతుంది. అన్ని లైటింగ్ కండిషన్స్లో ఇదే ప్రాబ్లం ఉంది. అండ్ నైట్ టైంలో కూడా బ్యాక్ క్యామ్ యూస్ చేసి ఫోటోస్ తీస్తుంటే కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి ఫోటోస్ జూమ్ చేస్తే. అండ్ 1x పోర్ట్రేట్స్ కూడా సేమ్ ఇష్యూ నైట్ టైం కూడా. అండ్ వీడియోస్ 4K 30 FPS బాగా స్ట్రగుల్ అవుతుంది, నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, కొంచెం డార్క్గా అయిపోతుంది, బాగా స్ట్రగుల్ అవుతుంది. శాంపుల్ అయితే ఓకే, మీరు జూమ్ చేస్తే మాత్రం మీకు అంత క్వాలిటీగా అనిపించదు. అండ్ 1080p 30 FPS కూడా మీకు బాగా నాయిస్ కనిపిస్తూ ఉంటుంది. మీకు నైట్ శాంపుల్స్ అయితే మీకు అంతగా నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ 1080p 24 FPS లో బొకే వీడియోస్ కూడా బ్లర్ అయితే బాగానే ఉంది. కాకపోతే షేకింగ్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు అసలు బాగా నాయిస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో నైట్ టైంలో మాత్రం కెమెరాస్ అనేవి అంత సూపర్గా లేవు, కానీ డే టైంలో మాత్రం కెమెరాస్ అనేవి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఆ 1x పోర్ట్రేట్ దగ్గర మాత్రం ఒక చిన్న ఇష్యూ ఉంది. అది మేబీ అప్డేట్లో ఫిక్స్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా అప్డేట్లో ఫిక్స్ చేస్తారు. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించబోతుంది. అండ్ ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డైరెక్ట్లో ఫోటోస్ తీస్తుంటే చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ 1080p 30 FPS మాక్సిమం 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి. ఇక్కడ కొంచెం షేకింగ్ వస్తుంది వీడియో, కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీలో వస్తుంది. అదే ఇక్కడ మీకు స్టేబుల్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రంట్ క్యామ్లో. స్టేబుల్ మోడ్ ఆన్ చేస్తే మీకు జూమ్ అవుతుంది అనమాట, వీడియో అనేది కొంచెం జూమ్ అవుతుంది. అది మరీ బాగా క్రాప్ అయిపోతుంది అనమాట, మీ ఫేస్ వరకే కనిపిస్తుంది. సో అది మీకు ఎంత స్టేబుల్గా వచ్చినా అది మీకు పనికిరాదు, ఎక్కడ యూస్ చేసుకోవడానికి పనికిరాదు. కాకపోతే స్టేబుల్గా వస్తుంది. అండ్ నైట్ టైంలో కూడా ఫోటోస్ అనేవి బాగా సాఫ్ట్ వచ్చేస్తున్నాయి, ఫోటోస్ అనేవి అంత నచ్చలేదు. పోర్ట్రేట్స్ కూడా బాగా సాఫ్ట్ వచ్చేస్తున్నాయి. అండ్ వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా బాగా డార్క్గా చీకటిగా కనిపిస్తుంది. అండ్ స్టేబుల్ వీడియో కూడా మొత్తం డాట్స్ నాయిస్ వచ్చేస్తుంది, చుక్కలుగా కనిపిస్తూ ఉంది. అసలు నైట్ టైంలో మాత్రం నాకు 2 కెమెరాస్ కూడా అంత నచ్చలేదు. కానీ లైటింగ్ ఉంటే మాత్రం డే లైట్లో కానీ ఇండోర్లో కానీ ఎక్కడైనా సరే లైటింగ్ బాగుంటే మాత్రం మీకు 2 కెమెరాస్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్. 20,000 లోపు మీరు మంచి కెమెరా ఫోన్ చూస్తున్నా కూడా ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అయితే నైట్ టైంలో మాత్రం మీకు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎనీవే కెమెరాస్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. ఈ 44 watts ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మొబైల్ మీరు వితిన్ హాఫ్ అన్ అవర్లో 50% ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మీకు ఇంచుమించు 1 hour 10 minutes టైం పడుతుంది. ఇంచుమించు 1 hour అనుకోండి, 1 hourలో మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అదే డిశ్చార్జ్ గురించి మాడితే ఈజీగా మీరు ఒక 7 to 8 hours స్క్రీన్ టైం ఈజీగా వస్తుంది. అసలు ఎంత హెవీ యూజర్ అయినా సరే ఈజీగా 7 hours స్క్రీన్ టైం అయితే వస్తుంది. సో బ్యాటరీలో మాత్రం ఎక్కడ ప్రాబ్లం లేదు. హెవీ గేమ్స్ ఆడినా కూడా, ఎక్కువసేపు మూవీస్ ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి చూసినా కూడా ఎక్కడ కూడా నాకు బ్యాటరీ హెవీగా డ్రైన్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లం ఏం నోటీస్ చేయలేదు. సో మేజర్ ప్రాబ్లం ఏం లేదు బ్యాటరీలో మాత్రం. అండ్ ఇది Android 14తో వస్తుంది. 2 years అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. FunTouchOS 14తో వస్తుంది. సో యాక్చువల్లీ FunTouchOS 14 చాలా వరస్ట్గా ఉంటుంది అనుకున్నా, బట్ దీనిలో బ్లోటర్ ఇచ్చారు కాదని లేదు. బట్ చాలా వరకు మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హాట్ గేమ్స్, హాట్ యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వివో డైలర్తో వస్తుంది. సో మీరు కాల్స్ రికార్డ్ చేయాలనుకున్నా కూడా ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపించదు. సో మీరు కాల్ రికార్డ్స్ చేసుకోవచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ దీనిలో లేదు. అండ్ NFC కూడా దీనిలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ IP54 రేటింగ్తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ కూడా బాగానే ఉంది, అక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇవే ప్రైస్ చూసుకుంటే ఈ మొబైల్ ప్రైస్ 8GB RAM 128GB మోడల్ 20,000 రూపాయలు తీసుకొచ్చారు. 8GB RAM 256GB మోడల్ 22,000 రూపాయలు తీసుకొచ్చారు. కార్డ్ ఆఫర్ మీద మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు కూడా అది ఉంది. సో ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ ఉంది క్లెయిమ్ చేసుకోగలను అనుకుంటే మాత్రం 18,000 రూపీస్కి వస్తుంది మొబైల్. 18,000 రూపీస్ మాత్రం అసలు ఖచ్చితంగా 100% వర్త్ ఫోన్ ఇది. ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. ఒకటే ప్రాబ్లం, ఆ 1x పోర్ట్రేట్స్
అది కూడా అప్డేట్లో సాల్వ్ చేస్తారు, ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు, భయపడాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ బాగానే ఉంది ఫోన్లో. ఆ ప్రైస్ మాత్రం 20,000 లోపు, మీరు 20,000 కొన్నా కూడా వర్త్ ఫోనే. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఆ ప్రైస్ లో ఎవ్రీ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా టిక్ చేసే ఫోన్ ఇది. ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు ఎవరైనా ఫస్ట్ సేల్ లో కొన్నా, తర్వాత ఎప్పుడైనా కొన్నా కూడా ఖచ్చితంగా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. చాలా మంచి ఫోన్ ఇది, 20,000 లోపు. మీకు తర్వాత ఆఫర్ లో ఇది 18,000, 17,000, 16,000 ఎంత ప్రైస్కి వచ్చినా కూడా ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది IQ Z9 కదా, దీని ముందు IQ Z7 అని ఒకటి తీసుకొచ్చారు. అది కూడా సేమ్ ప్రైస్ 20,000 లోపు తీసుకొచ్చారు. చాలా మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. కాకపోతే విత్ ఇన్ 1 month లో ప్రాసెసర్ తీసేసి అదేదో 695 ప్రాసెసర్ తీసుకొచ్చారు. IQ Z7S అని పేరు మార్చారు. IQ Z7 అవుట్ ఆఫ్ స్టాక్ తెచ్చేసారు. సో అదే మిస్టేక్ ఈ ఫోన్లో చేశారంటే మాత్రం చాలా పెద్ద తప్పు అవుద్ది. IQ Z9S అని మళ్ళీ తీసుకొచ్చే తక్కువ ప్రాసెసర్ ఇచ్చారంటే మాత్రం రాడ్ అయిపోద్ది. సో బెటర్ ఈ ఫోన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుందాం. కంటిన్యూ చేస్తే మాత్రం ఈ ఫోన్ని మాక్సిమం 20,000 లోపు, ఇంతకన్నా బెటర్ ఫోన్ అయితే లేదు. 20,000 లోపు ఒక ఫోన్ కావాలంటే మాత్రం బ్లైండ్ పిక్ ఇదే. పోకో X6 కూడా నాకు అంత నచ్చలేదు కెమెరాస్ చూసుకుంటే. ఇది మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ ఫోన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, పర్చేస్ చేస్తే ఎంతోమంది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.